హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు చూస్తున్న వీడియోలో మీకేం చూపించబోతున్నానో అర్థమైంది కదండీ. కొత్త ఆవకాయ భలే రుచిగా ఉందండి. ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. కొలతలతో సహా పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మామిడికాయలు మా చెట్టు నుంచి కోసినవండి. అంటే ఎలాంటి మందులు, రసాయనాలు ఏం కలపకుండా చక్కగా న్యాచురల్‌గా పండిన కాయలనమాట. ఫస్ట్ చెట్టు నుంచి కోసిన తర్వాత ఒకసారి శుభ్రం చేసుకోవాలి కాయలు. అందుకని శుభ్రం చేసేసి మంచినీటిలో ఇలా ఒక 10 నిమిషాలు వదిలేసామండి కాయల్ని. వాటర్‌లోంచి తీసి తర్వాత ఒక బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలనమాట. ఒక మెత్తని క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క కాయ తడి లేకుండా మొత్తం పొడిగా తుడిచేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి తడి ఉండకూడదు. అండ్ ఇంట్లో కత్తిపీట లేదా మామిడికాయలు తరగటానికి స్పెషల్‌గా ఏవైనా చేయించి ఉంటే ఇలాంటి కత్తిపీటలు వాటితో మామిడికాయలు ముక్కకి మొత్తం టెంకొచ్చేలాగా కోసుకోవాలి. అంటే ప్రతి ముక్క ఆవకాయ బద్ద అంటాం కదా, ఆ బద్దే ఈ మామిడికాయ ముక్క. సో ఈ మామిడికాయ ముక్క ప్రతి దానికి టెంకొచ్చేలా కోసుకుంటే మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ భలే రుచిగా ఉంటుంది అండ్ అస్సలు పాడవదు. ఏవైతే టెంక లేకుండా వస్తాయో ముక్కలు వాటిని సపరేట్ చేసేసుకోండి, పచ్చడిలో కలపద్దు. మీ దగ్గర కత్తిపీట లేదు లేదా మామిడికాయలు కోయలేరు అనుకుంటే కనుక బయట ముక్కలు కొట్టించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామిడికాయ ముక్కలు అనేది కొట్టించుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదండి, మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము. అంటే ముక్క కట్ చేసుకోవడానికి ముందుగా ఇలా మధ్యలో జీడి వస్తుంది. ఆ జీడి అనేది ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొర ఉంది కదా, ఆ పొర ఇలా తీసుకోవాలి. ఒకవేళ పొర సరిగ్గా రాలేదేమో అని చెప్పి ఒకవేళ రాకపోతే చిన్న చాకు లాంటిదో లేదా ఒక స్పూన్ తీసుకుని ఇలా గోకి చూడాలి. పొర అనేది అయితే అస్సలు ఉండకూడదు. సో పొర తీయటం కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో చూపించేస్తున్నాను. సో ఈ పొర కంపల్సరీగా తీసేసుకోవాలండి. తర్వాత ఈ ఆవకాయ పట్టుకోవటానికి ముక్కలన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి వీటిని తడి లేకుండా మరొకసారి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఆవకాయ పట్టుకునే ముందు రోజు నుంచే గళ్ళుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్, ఆ గళ్ళుప్పు ఇంకా ఆవాలు కూడా ఎండలో పెట్టుకొని బాగా ఎండనివ్వాలండి. ఆవకాయ పట్టుకోవటానికి ఎండబెట్టడం అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్ కాబట్టి ఇది అస్సలు స్కిప్ చేయకండి. ఉప్పు కళ్ళుప్పుని మిక్సీలో వేసి పొడి చేసుకోండి. అలాగే ఎండిపోయిన తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఆవాలు కూడా ఎండబెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసి ఇలా శుభ్రంగా పొడి చేసుకుని జల్లించుకోవాలన్నమాట. నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఆవకాయ పెట్టుకోవడానికి రెడీ చేసేద్దాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో కొలత పెట్టుకుంటున్నామండి. ఈ గ్లాస్తో 36 గ్లాసులు వేసాం మామిడికాయ ముక్కలు. అంటే ఇవి 9 కిలోస్ అప్రాక్సిమేట్గా. ఆవపిండి ఇలా జల్లించుకోవాలన్నమాట. జల్లిలో పెట్టి స్మూత్ పౌడర్ లాగా ఉండాలి. ఉప్పు కూడా జల్లించుకోవాలి. సో ఆల్రెడీ నేను ఉప్పు జల్లించేసాను. సో పక్కన పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఆవకాయ ముక్కల్లోకి పసుపు వేయండి ఫస్ట్. తర్వాత ఆవపిండి వేసుకోవాలి. 8 గ్లాసులు ముక్కలకి అంటే ఒక 2 కిలోస్ మామిడికాయ ముక్కలకి గ్లాసున్నర ఆవపిండి పడుతుంది. ఇక్కడ మేము 36 గ్లాసులకి చేస్తున్నాం కాబట్టి 7 గ్లాసులు ఆవపిండి వేసాము. ఈ ఆవపిండి అనేది ఎక్కువగా వేసుకోవటం వల్ల ఏంటంటే ఆవకాయలో ఓట ఎక్కువగా వస్తుంది. అలాగే పచ్చడి పాడకుండా ఉంటుందన్నమాట. ఇందులోనే కొన్ని మెంతులు వేయాలన్నమాట. ఎక్కువ అవసరం ఉండదు, కొద్దిగా. తర్వాత జల్లించి పెట్టుకున్న కళ్ళుప్పు పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలి. 8 గ్లాసెస్ ముక్కలకైతే 1 గ్లాసు సాల్ట్ పడుతుంది, అది వెల్త్గా వేసుకోవాలి. మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే 4 గ్లాసుల సాల్ట్ పట్టింది, అది కొంచెం వెల్త్గా వేసుకోవాలి. తర్వాత కారం అండి. కారం ఏంటంటే 8 గ్లాసుల ముక్కలకైతే గ్లాసున్నర కారం పడుతుంది. మేము తీసుకున్న క్వాంటిటీకి 7 గ్లాసుల కారం వేసాము. ఇది పచ్చడికి స్పెషల్గా కారం దొరుకుతుందండి. 3 మ్యాంగో కారం అలాంటివి ఏవైతే పికిల్ కారం ఉంటాయో అవి వాడాలి. కూరల కారం అనేది పచ్చడికి పనికిరాదు, అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కారం ఇంకాస్త ఇష్టపడే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ బాగా కారంగా ఉన్నది కూడా తర్వాత కొంచెం కారం అనేది తగ్గుతుంది. అది మీ పర్సనల్ చాయిస్. ఉప్పు కారం అనేది మనము తర్వాత తిరగలుపుతామంటాం కదా, 3 డేస్ తర్వాత ఆవకాయ పట్టిన 3rd డే అప్పుడు కూడా మళ్ళీ చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎల్లుల్లిపాయలు ఏంటంటే ఒక 8 ఎల్లుల్లిపాయలు, 7 నుంచి 8 ఎల్లుల్లిపాయలు పొట్టోలు చేసి ఇలా పచ్చడిలో వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలకంటూ కొలత అయితే ఏం లేదు, ఇన్ని మినిమం ఇంత వేసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, పర్సనల్ చాయిస్ అది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత నూనె వేయాలి.
మేము చేస్తున్న క్వాంటిటీకి 7 గ్లాసుల నూనె వేసాము. పప్పు నూనె వాడుతున్నామండి. అంటే మేము చక్కగా గానుగాడిన నువ్వు పప్పు నూనె వేసామనమాట. ఒకవేళ మీకు ఈ నువ్వు పప్పు నూనె అవైలబుల్‌గా లేదు అంటే కనుక పల్లి నూనె కూడా వాడొచ్చు. కానీ అన్నిటికైనా శ్రేష్టమైనది పప్పు నూనె. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత బాగా చేత్తోటే కలపాలండి. గరిటెలు వాటికైతే కలవదు అంత బాగా. సో చేత్తోనే చక్కగా ఆవకాయనంతా బాగా కలిపేసుకొని పైన బట్టతో కవర్ చేసేయండి. అలా కవర్ చేసిన తర్వాత ఆ ఆవకాయ పట్టిన రోజు కాకుండా మర్నాడు ముట్టుకోకుండా థర్డ్ డే రోజు ఒకసారి మూత తీసి చక్కగా కలుపుకోవాలండి. ఆవకాయని మొత్తం బాగా కలబెట్టుకోవాలి. అంటారు కదా పచ్చడిని. తిరగ కలిపేటప్పుడు ఉప్పు కారం అనేది సరిపోయలేదో చూసుకొని ఒకవేళ పడతాయి అనుకుంటే మళ్ళీ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఆవకాయని అడ్జస్ట్ చేసుకోండి. అంతే. ఇలా చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి చాలా రుచిగా కలర్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుందండి. పర్సనల్గా చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే పచ్చడి తీసుకుంటున్నా తడి తగలకుండా తడి స్పూన్లు తడి గరిటెలు లాంటివి వాడకుండా పెడితే బూసుకు పట్టడం లాంటివి ఏమీ చేయదు. ఆవకాయని ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోండి. పాడవకుండా ఉంటుంది. నచ్చిందా అండి? ఇంకెందుకు ఆలస్యం? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఆవకాయ పట్టేసుకోండి. ఒకవేళ మీకు పట్టడం రాదు, మాకు ఇవంతా అవైలబుల్గా లేదు అనుకుంటారా? నో ప్రాబ్లం. మేము పచ్చడి ఆర్డర్లు కూడా తీసుకొని మీ ఇంటికే సప్లై చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తాము. వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.